హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? కొంచెం ఇంట్లో పని ఎక్కువ ఉండటం వల్ల వీడియో అనేది లేట్ అయిందండి. పైగా నాకు ఎందుకో మడం నొప్పొస్తుంది. రైట్ సైడ్ ఉంది కదా! అది ఏమంటారు, మడాలంటారు చూసారా? ఆహ్, అది నొప్పొస్తుందనమాట. అప్పుడే 3 మంత్స్ నుంచి పిల్లల బ్యాగ్స్ మోసుకొని వెళ్తుంటే ఒకసారి అలాగే బాగా పెయినొస్తే ఇంకా తర్వాత మెల్లిగా తగ్గింది. మళ్ళీ ఇప్పుడైతే తగ్గట్లేదండి. నేను ఆ జర్నీ చేశాను కదా 2, 3 డేసు. ఆ జర్నీ చేయడం వల్ల ఏమైందంటే మొత్తం కూడాని బాగా వెయిట్ మోయటం వల్ల, నడవడం వల్ల పాదం దగ్గర నొప్పొచ్చిందనమాట. నిన్నంతా చాలా చేసాము. ఉప్పు ఫ్రై చేసి, కల్లుప్పు ఫ్రై చేసి దాన్ని క్లాత్‌లో వేసి దాని మీద కాలు పెట్టి కూర్చున్నాను. వేడి నీళ్ళు ఉప్పేసి అవన్నీ చేసినా కూడా తగ్గలేదు. ఇంకా టాబ్లెట్స్ తెచ్చుకుంటే కొంచెం రిలీఫ్‌గా ఉంది. నడవడానికి కూడా రావట్లేదనమాట. అయితే ఒక షార్ట్ వీడియోలో ఒక సిస్టర్ కామెంట్ చేశారు. "అసలు మీరెందుకు అలా నడుస్తున్నారు? ఏంటి ప్రాబ్లమ్" అని. అప్పుడు కాలు కూడా కింద పెట్టలేకపోయాననమాట. అలాగే కుంటుకుంటూ నడుచుకున్నాను. భలే కనిపెడతారండి మన వాళ్ళు నిజంగానే. అసలు అవసరమైనవి కన్నా అవసరం లేనివి ఎక్కువ కనిపెడతారు. నేనేం చెప్తున్నానో అది కన్నా వాళ్ళ అబ్జర్వేషన్ భలే ఉంటది. నేనైతే దేనికోసమైతే వీడియో చూసానో అదే అబ్జర్వ్ చేస్తాను. మిగతావి ఏం చేయను. ఏదైనా వీడియో ఇప్పుడు కుకింగ్ వీడియోనే ఉంది. వాళ్ళు ఏం డ్రెస్సులేసుకున్నారు, ఎలా ఉన్నారు, ఏంటని అవి ఏం చూడను. వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు కావాల్సిందే నేను చూస్తాననమాట. కానీ కొంతమంది ఉంటారు, అబ్బో! చాలా అబ్జర్వేషన్ అయితే భలే ఉంటది. అదే ఏదో ఒక పార్సెల్ పట్టుకొని వస్తుంటే దానికోసం చెప్తున్నాను, పార్సెల్ కోసము. ఆ 1 మినిట్టే ఉంది నడక అనేది. ఆ 1 మినిట్‌లోనే వాళ్ళు కనిపెట్టేసారు. ఎందుకంటే అలాగా నడుస్తున్నారు మీరు అని. పాదం కింద పెడుతుంటే భయంకరమైన నొప్పొస్తుందనమాట. బరువులు మోసినప్పుడు ఇంకా ఎక్కువొస్తుంది. సో, దానివల్ల వీడియో అనేది లేట్ అయింది. కొంచెం రెస్ట్ తీసుకొని చేశాననమాట. మార్నింగు బ్రేక్‌ఫాస్ట్ కింద అట్లు వేసేసాను. ఇంకా అది వీడియో షూట్ చేయలేదు. ఇప్పుడు బెండకాయలు బాగా కడిగేసి బాగా ఆరబెట్టానండి. మరి ఎందుకో మరి అసల రాలేదు టేస్ట్ అనేది. ఇవి లాస్ట్ వీక్ తెచ్చిన బెండకాయలండి. అందుకనే మొత్తం కూడా ఏమైనాయి అంటే ముదిరిపోయినాయి అనమాట. బెండకాయలైతే ముదిరిపోతాయి. అదే మనకి దొండకాయలైతే మాత్రం ముగ్గిపోతాయి. మొన్న తీసిన వీడియోస్ చాలా ఉన్నాయండి. బుక్ చేశానని చెప్పాను కదా ఎక్కువ బల్క్‌లో. సో, అవన్నీ నేను ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఇంక అందుకని ఏం బుక్ చేయలేదు. పైగా కాళ్ళు నొప్పులు కదా! బుక్ చేస్తాం పాపం. ఎవ్వరొకరు కాల్ చేస్తూనే ఉంటారు. మేడం, మేడం, మేడం అనుకుంటూ. మనమేమో అటు ఇటు తిరిగేసరికి కాళ్ళు నొప్పులొచ్చేస్తాయి. అయితే ఇప్పుడు ఇంకా స్కూలు స్టార్ట్ అయ్యే టైం అండి. కిడ్స్‌కి షార్ట్స్ కూడా ఉన్నాయి. మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి మీషోలో. ఎక్కడైనా సరే చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే తీసేసుకోండి. కిడ్స్ షార్ట్స్ అనగానే వచ్చేస్తాయి. పెన్స్ కూడా బుక్ చేస్తున్నాను. మా వాడికి ఏంటంటే బ్లాక్, రెడ్ అలా మల్టీ కలర్‌తో ఉన్న పెన్స్ కూడా బుక్ చేశాను. అవన్నీ మనం రివ్యూస్ ఇస్తే బావుంటదనమాట. అంటే ఇప్పుడంతా కూడాని సీజన్ టైం కదా! మొన్న ఆటో బుక్ చేశానండి. ఎంత బావుందో తెలుసా ఆటో. అసల సూపర్‌గుంది. చాలా క్వాలిటీ ఉంది. ఇప్పుడు నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను చూడండి. టేస్ట్ రాలేదండి. ఎందుకో అర్థం కాలేదు. టేస్ట్ అయితే అంత పెద్దగా రాలేదు. టేస్ట్ అనేది బెండకాయలు ముదిరిపోవడం వల్ల అనుకుంటా. నాకైతే టేస్ట్ ఏమి అనిపించలేదు. కానీ చక్రాల్లాగా భలేగా కట్ అయినాయి. చాలా బావున్నాయి. మార్నింగ్ నుంచి అసల రెస్ట్ లేకుండా కంటిన్యూగా పని చేయడం వల్ల నీరసంగా ఉందనమాట. అందుకని కొంచెం సేపు పడుకుని అప్పుడు వీడియో అనేది చేస్తున్నాను. ఇంకా షార్ట్ వీడియోస్ అవన్నీ ఎడిటింగ్ చేయాలి. స్టిచ్చింగ్ సంబంధించినవి మెయిన్. అయితే నిన్న ఖమ్మం వెళ్ళాం కదండి. ఎంతమంది అయితే మన వాళ్ళు, అబ్బబ్బా! మన వాళ్ళు కామెంట్ కూడా చూసారు. మాది కూడా ఖమ్మమే అక్క, మాది కూడా ఖమ్మమే. కానీ 8 మెంబర్స్ వరకు అయితే కలిసారండి పెళ్ళిలో. వాళ్ళు చుట్టాలంట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వీడియో షూటింగ్ అసలు చేయలేకపోయానండి. చేద్దాం అనుకున్నాను కానీ అసలు కుదరలేదనమాట ఈ పిల్లలతోటి. పైగా కొంచెం ఫెసిలిటీస్ కూడా అక్కడ లేవు. వాటర్ ఫెసిలిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ కోసం పిల్లలు ఏడవడం, మా వాళ్ళని బయటికి వెళ్ళి తీసుకురావడం, అలా కొంచెం బాగా మైండ్ అనేది డిస్టర్బెన్స్ అయిపోయింది. అసలు బయటికి వెళ్తాం కానీ కొన్నిసార్లు ఏంటంటే ప్రశాంతత ఉండదండి. గొడవలతోనే అయిపోతుంది. మరి మీకు ఎలా ఉంటుందో తెలీదు కానీ వెళ్ళక బయటికి వెళ్తామో ఏదైనా ప్రశాంతంగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఏమీ ఉండదు. కొట్టుకుంటారు. మాకు అదే సిచ్యువేషన్. ప్రతి చిన్నదానికి ఏదో చిన్న గొడవ అవ్వడం. చిన్నవి, పెద్ద పెద్దవి ఏం కాదు. చిన్న గొడవ, ప్రశాంతం ఉండదు, ఏముండదు. అందుకని నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ బయటికి ఇప్పుడు పిల్లలకి స్కూల్ అయిపోతున్నాయి కదా, ఎక్కడికైనా తీసుకెళ్దామని అనుకుంటున్నాము. కొంచెం చల్లబడితే వాతావరణము తీసుకెళ్తాం. ఇక్కడ చూసారు కదా, ఎంత మగ్గబెట్టినా కూడా మగ్గలేదు. ఫైనల్గా అయితే మూత పెట్టి ఏదో చేశాను.
ఇది కొంచెం మా వారు చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు, ఫుడ్ ఎప్పుడైనా స్మోకీ ఫ్లేవర్తో ఉండాలి అని, బాగుంటుందని. అది చికెన్ ఫ్రై చేసినప్పుడు అప్పుడు స్మోకీ ఫ్లేవర్ అంటే మాడిపోయిన వాసన అనమాట, కొంచెం మాడినట్టు రావాలంట. అయితే మనం అది దృష్టిలో పెట్టుకుని, ఎలాగో బెండకాయలు ఏమి అంత టేస్టీగా ఏమి ఉండవు, ఎండిపోయి ఉన్నాయి కదా, కొంచెం స్మోకీ ఫ్లేవర్ వస్తే బాగుంటుందేమో అని అలా ఉంచానమాట. అది మాడిపోయిన వాసన వస్తుంది బయటికి, ఇంకా అలాగే తినేసాం. ఇది చారులోకి బాగుంటుందండి, పప్పుచారులోకి, సాంబార్లోకి బాగుంటుంది. ఇలా బాగా ఫ్రై చేసానండి. దీంట్లోకి వెల్లుల్లిపాయలు దంచేసి వేసుకుంటే భలే ఉంటుందండి టేస్ట్ అనేది. నేను ఇప్పుడు అదే చేస్తున్నాను. తొక్కతో వేసుకున్నా పర్లేదు, తొక్క తీసేసినా పర్లేదు, టేస్ట్ మాత్రం బాగానే ఉందిలేండి. కానీ కొంచెం ఏంటంటే పొడి పొడిగా వచ్చిందనమాట, బాగా ముదిరిపోయినాయి కదా, అందుకుని. ఇంకా దొండకాయలు ఉన్నాయి, దాన్ని ఏం చేయను, ఇంకా అలా ఆల్రెడీ మగ్గిపోయినాయి లోపలే, పండుగ అయిపోయినాయి. ఇంకా బయట పాడేయడమే, లేదంటే పచ్చడి చేస్తా. బయట అనవసరంగా పాడేయడం ఎందుకు, కొంచెం చింతపండు, ఇంకా వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, పప్పులు అవన్నీ వేసేస్తే పచ్చడి అయిపోతుంది. రేపు వేస్తాను. దంచేసి వెల్లుల్లిపాయలు దీంట్లో వేసేసి ఒక్క 5 నిమిషాల పాటు ఫ్రై చేసామంటే భలే ఉంటుంది స్మెల్. ఒకసారి మీరు ట్రై చేయండి. దానిపైన పొట్టు తీసేసేయండి. పొట్టు తీసేస్తే టేస్ట్ బాగుంటుంది. నాకు పొట్టుతో తీసినా కూడా బాగానే ఉంటుంది, కానీ కొంతమంది ఇష్టపడరు కదా పొట్టుతో ఉన్నది. అందుకని మీరు తీసేసుకుని దంచేసి దీంట్లో వేసేసేయండి, చాలా టేస్ట్ బాగుంటుంది. సో ఇదండి ఈరోజు వీడియో, పెద్దగా తీయలేకపోయాను. ఇది నాకైతే కొంచెం చిట్కాలు చెప్పండి అబ్బా. ఈ మడం దగ్గర నొప్పి, మడం అంటే తెలుసు కదా, అంటే కాలు దగ్గర కింద పాదం అంతా కాదు, జస్ట్ ఈ ఏమంటారు రౌండ్గా ఉంటుంది చూసారా, అక్కడ మాత్రమే ఫుల్ పెయిన్. కాలు ఇలాగా పెట్టగానే జియ్యమనుకుంటూ వచ్చేస్తుంది నొప్పి. పెట్టకముందు ఏమీ లేదు, కానీ పెట్టిన తర్వాత వస్తుంది. చాలా ట్రై చేశాను, వేడి వాటర్ అని, ఉప్పు నీళ్ళని, ఉప్పు ఫ్రై చేసి క్లాత్లో కట్టి దాని మీద పెట్టాను కాలు, ఏం చేసినా కూడా రిజల్ట్ లేదు. ఫైనల్గా అయితే ఏంటంటే మెడిసిన్స్ తీసుకొచ్చాను, కొంచెం రిలీఫ్గా ఉంది. టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ అంతే. మరి 3 days అది మత్తు వస్తుందన్నమాట బాగా, అందుకనే నేను వీడియో అనేది షూట్ చేయలేకపోయాను. వాటికి మత్తు వచ్చి ఇంట్రెస్ట్ అనేది రావట్లేదు. అయినా పైగా మనకి స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉన్నాయిలేండి, అవన్నీ చూసుకుంటున్నాను. బాగుంది టేస్ట్, పర్లేదు, ఆ స్మోకీ ఫ్లేవర్ తోటి బాగానే ఉంది. ఇదండి ఈరోజు వీడియో, నచ్చితే లైక్ చేయండి.